ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం షిన్చాన్? హ్యాకర్లు ఏ విషయాల కోసం వెతుకుతారో తెలుసుకుందాం. వెల్కమ్ టు సెషన్ 5. ఈ సెషన్లో థింగ్స్ దట్ హ్యాకర్స్ సెర్చ్ ఫర్. హ్యాకర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఎలాంటి ప్లాట్ఫామ్స్ మీద, ఎలాంటి పేమెంట్ గేట్వేస్ మీద, ఎలాంటి ఆర్గనైజేషన్స్ మీద ఎక్కువగా అటాక్ చేస్తారనే విషయం గురించి ఈ సెషన్లో చూస్తే, సో మనం ఈ సెషన్లో కొన్ని ఆర్గనైజేషన్స్ అండ్ కొన్ని టాపిక్స్ అయితే తీసుకున్నాం. సో మెయిన్గా హ్యాకర్స్ అనే వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా అనే విషయం మీద. సో ఫస్ట్ వన్, ఆర్గనైజేషన్ డిజైన్, ఫిల్లింగ్స్ అండ్ రిజిస్ట్రేషన్. సో మెలీషియస్ హ్యాకర్స్ పర్ఫార్మ్ అండ్ ఆన్లైన్ సెర్చ్ టు లుక్ ఫర్ ఏ పాసిబుల్ టార్గెట్స్. ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే, మెలీషియస్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఆన్లైన్ నుంచి టార్గెట్లు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఎక్కువగా ఫిజికల్గా వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేయరు. బట్ వన్స్ ఫిజికల్గా దొరికింది అనుకోండి, సో వాళ్ళకి ఇంకా పండగే అని అర్థం. సో బెస్ట్ క్యాండిడేట్స్ ఫర్ an attack are those organizations that provide detailed descriptions of devices that they have access to. సో ఇంకా థర్డ్ పాయింట్ కూడా మీరు చదవద్దు, చదివితే అర్థం కాదు, నేను చెప్తా వినండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎలాంటి క్యాండిడేట్స్ అంటే, ఎవరైతే ఆ బ్యాంకింగ్ సెక్టార్లో కానివ్వండి, ఆ ఆర్గనైజేషన్లో కానివ్వండి, ఎవరైతే యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయగలుగుతున్నారో, డేటా డిలీట్ చేయగలుగుతున్నారో, అండ్ డేటాని చూడగలుగుతున్నారో, యాక్సెస్ చేయగలుగుతున్నారో, మాడిఫికేషన్స్ చేయగలుగుతున్నారో, అలాంటి క్యాండిడేట్స్ని వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే డేటాబేసెస్లోకి ఎంట్రన్స్ అవ్వగలుగుతారు. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చూడగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంకింగ్ సెక్టార్లో చూసుకుంటే, మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మేనేజర్ అన్నీ యాక్సెస్ చేయగలుగుతాడు, రైట్? సో మేనేజర్ యొక్క సిస్టమ్ని కనుక మనం కంట్రోల్ తీసుకుంటే, సో అందరి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క స్టేటస్ అనేది మనకు మొత్తం క్లీన్గా కనబడుతుంది. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్ఈ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేస్తారో, లేదంటే పబ్లిక్ బిడ్డింగ్స్, పబ్లిక్లీ యాక్సెస్డ్ ఫైల్స్, అంటే ఫైల్స్ని యాక్సెస్ చేయడం, వాళ్ళవి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సో ఇవన్నీ ఎవరైతే యాక్సెస్ చేయగలుగుతారో వాళ్ళని అటాక్ చేస్తారనమాట. ఓకే, చూడండి, హ్యాకర్ ప్రిపేర్స్ ఫర్ ఏ మ్యాసివ్ ఆన్లైన్ అటాక్ దట్ కెన్ టేక్ డౌన్ ఎన్ ఎంటైర్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ అండ్ డేటాబేస్. ఒకరిని టార్గెట్ చేస్తారు, ఒక బెస్ట్ క్యాండిడేట్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క ఎంటైర్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ డేటాబేస్ని వాళ్ళు డౌన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, సబ్స్క్రిప్షన్స్ అండ్ పేమెంట్స్. హ్యాకర్స్ ఆర్ మోస్ట్లీ లైక్ టు హ్యాక్ డివైజెస్. ఓకే, ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ చదవండి. హ్యాకర్స్ ఆర్ మోస్ట్ లైక్లీ టు హ్యాక్ డివైజెస్ అండ్ అకౌంట్స్ ఓన్డ్ బై ఏ పర్సన్. ఇక్కడ వరకు కట్ చేసుకోండి పాయింట్. సో పర్సన్ 2 రకాల అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తాడు ఎప్పుడైనా. గమనించండి, ఒక బిజినెస్ చేసుకునే పర్సన్ అయితే బిజినెస్ అకౌంట్ అని చెప్పేసి పర్సనల్ అకౌంట్ అని చెప్పి చేస్తారు. సో ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే, పర్సన్ యొక్క ఓన్ అకౌంట్స్ ఏవైతే పర్సనల్ అకౌంట్స్ ఉంటాయో వాటి యొక్క డివైజెస్ని, వాళ్ళ యొక్క డివైజెస్ని, వాళ్ళ యొక్క అకౌంట్స్ని మాత్రమే, పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే అటాక్ చేస్తారు. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ పర్చేసెస్ కోసం చేస్తారు, లైక్ క్రెడిట్ కార్డ్స్ కోసం, బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ కోసం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం, ఫోన్ నెంబర్స్ కోసం, సో ఇలాంటివి ఎక్సెట్రా. సో ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఐడెంటిటీని థెఫ్ట్ చేయడం కోసం చేస్తారు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి సోషల్ మీడియా అకౌంట్స్. సో సోషల్ మీడియా అకౌంట్స్ నథింగ్ వాల్యుబుల్ ఇన్ ఏ పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్. సో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎంతవరకు అయితే మీరు ఇన్ఫర్మేషన్ అందులో అప్లోడ్ చేస్తారో అంత ఈజీగా హ్యాకర్ అనేవాడు యాక్సెస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాడు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద, సచ్ యాజ్ పాస్వర్డ్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, ఓకే, మీ యొక్క ఫొటోస్ కానివ్వండి, సంథింగ్ ఎక్సెట్రా. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈమెయిల్ అనేది మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్కి ఒక హబ్ లాగా పనిచేస్తుంది. హబ్ అంటే ఏంటంటే, ఒక 6 సిస్టమ్ని కనెక్ట్ చేసి కంట్రోల్ చేసేదే హబ్ అంటారు. అంటే కొన్నిటిని కనెక్ట్ చేసి ఆ కనెక్ట్ అయిన డివైజెస్ని కంట్రోల్ చేయగలిగేదాన్ని హబ్ అంటారు. సో అలాగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి ఈమెయిల్ అనేది ఒక హబ్లా పనిచేస్తుంది. సో పనిచేయడం వల్ల ఇదేం చేస్తుందంటే ఒక కంట్రోల్ పాయింట్ ఇస్తుంది. మీ యొక్క పాస్వర్డ్స్ మీద కానివ్వండి, ఆన్లైన్ పేమెంట్స్ మీద కానివ్వండి, అకౌంట్స్ మీద కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ మీద కానివ్వండి, సంథింగ్ ఎక్సెట్రా. ఈమెయిల్ అనేది ఒక హబ్లా పనిచేస్తుంది. సో వాళ్ళు ఈమెయిల్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, పాస్వర్డ్స్. ప్రెడిక్టింగ్, స్నూఫింగ్, ఫిషింగ్ అటాక్స్ ఫర్ ఏ యూజర్ పాస్వర్డ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫిషింగ్ అటాక్స్ చేయడం కానీ, లేదా డిక్షనరీ అటాక్స్ చేయడం కానీ, లేదంటే స్పూఫింగ్ చేయడం కానీ, లేదంటే డీఅథెంటికేషన్ అటాక్స్ చేసి డౌన్ చేసి ఫైన్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ పాస్వర్డ్స్ ఫైన్ చేయడం కోసం. సో పాస్వర్డ్ ఫైన్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు ఎక్కువగా చూసుకోవడానికి.
నెక్స్ట్ వన్ వచ్చి ఫిజికల్ హార్డ్వేర్. సో ఫిజికల్ హార్డ్వేర్, హ్యావింగ్ ఫిజికల్ యాక్సెస్ టు ఏ డివైస్ ఎనేబుల్స్ యూ టు మేక్ ఇట్ పాసిబుల్ టు ప్లాంట్ లిజనింగ్ డివైస్ ఇన్ టు ఏ సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు ఫిష్ అవుట్ ఇన్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అట్ ఎనీ పాయింట్ ఇన్ ఫ్యూచర్. సో ఒకసారి మీరు వీడియో స్టాప్ చేసి దీనికి మీనింగ్ ఒకసారి ట్రై చేయండి, బెస్ట్ మీనింగ్. ఓకే, నేను చెప్తాను చూడండి. ఫిజికల్ హార్డ్వేర్ అంటే ఇక్కడ ఒకవేళ సిస్టమ్, మీ యొక్క మొబైల్ ఫోన్ కానీ మీ యొక్క సిస్టమ్ని కానీ హ్యాకర్ చేతిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫిజికల్గా మీ యొక్క డివైస్ని అనేది యాక్సెస్ చేయగలుగుతారు. యాక్సెస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లిజనింగ్ డివైస్ని అనేది మీ యొక్క సిస్టంలో ప్లాన్ చేసి పెడతారు. అంటే లిజనింగ్ డివైస్ మీరు ఏమేమి చేస్తున్నారు, మీ వర్క్ ఏం చేస్తున్నారు, అలాంటి ఒక వైరస్ అనుకోండి మీకు తెలిసినంత వరకు లిజనింగ్ డివైస్ని లేదా లిజనింగ్ పేలోడ్ని మీ దాంట్లో ఇన్సర్ట్ చేసి పెడతారు. ఓకే, ఇది ఏమవుతుందంటే ఫ్యూచర్కి ఎనీ పాయింట్ ఆఫ్ ఫ్యూచర్లో మీ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఫిషింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారు అనమాట. లైక్ ఫ్యూచర్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ అయ్యే కొద్దీ మీ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో లైక్ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ తర్వాత ఇంకా ఎక్స్ట్రా. సో ఇలా చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇవన్నీ ఏంటంటే మీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, సో మీ యొక్క యూజర్ ఐడీస్ కానివ్వండి, ఇవన్నీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఫిషింగ్ చేయడానికి వాళ్ళకి వీలుతుంది. అండ్ టార్గెటెడ్ లొకేషన్స్. ఈ టార్గెటెడ్ లొకేషన్స్ అంటే ఓకే, నేను ఇక్కడ మీకు హబ్ అనే దాని గురించి నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ మీకోసం నేను పెట్టున్నాను. సారీ, ఇది డంపస్టర్ డైవింగ్ని పెట్టున్నా. హబ్ అంటే నేను ఒకసారి గూగుల్లో చూడండి, అర్థమవుతుంది. సో ఓకే, టార్గెటెడ్ లొకేషన్స్ అంటే ఏంటి? టార్గెటెడ్ లొకేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక పర్టికులర్ ఏరియా లొకేషన్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు అనుకోండి. యూఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇండియాలో ఉండే హ్యాకర్స్ అతని యొక్క ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడం కోసం అక్కడ యూఎస్ ఐపీ అడ్రస్లతో కనెక్ట్ అవ్వాలి. అక్కడ లొకేషన్స్ ఉన్నట్టుగా ఇక్కడ మాడిఫికేషన్స్ చేసుకోవాలి. అలాగా లొకేషన్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా యాక్సెస్ అవ్వడానికి వీలు ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అటాక్, డంపస్టర్ డైవింగ్ అని. ఇక్కడ ఈ రెండు నేను ఎందుకు చెప్తున్నాను అంటే సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అని నేను ఆల్రెడీ చెప్పా. మిమ్మల్ని ఒక మనుషుల్ని మ్యానిపులేట్ చేయడం అనమాట. మ్యానిపులేట్ చేసి నమ్మించి మిమ్మల్ని మోసం చేసి మీ దాంట్లో వైరస్ని ఇన్స్టాల్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని లూటీ చేయటం. ఓకే, డంపస్టర్ డైవింగ్ అనే దాని గురించి నేను చెప్పనవసరంలా, ఇక్కడ ఈజీగా మీకు ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ద ఎండ్ ఈస్ కంబైనింగ్ త్రూ సమ్వన్ ఎల్స్ ట్రాష్ టు ఫైండ్ ట్రెజర్స్. అంటే మీరు ఏవైతే చెత్తబని పడేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ ఏం చేస్తారంటే ఓకే క్లారిటీ ఉంది, మీకు డౌట్ ఉన్నప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు, ఆ స్టేట్మెంట్ అవసరం లేనప్పుడు పడేసినప్పుడు హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర ఏమవుతుందంటే అక్కడ మీకు రిపోర్ట్స్ ఉంటాయి, ఓకే, అప్లికేషన్స్ ఉంటాయి, ఓకే, యాక్సెస్ కోడ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ యాక్సెస్ కోడ్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఉంది, రిసిప్ట్స్ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అంటే వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క అకౌంట్ని కాంప్రమైజ్ చేస్తారు. కాంప్రమైజ్ అంటే ఏంటంటే మీ యొక్క అకౌంట్ అంటే మీరే నా దగ్గర ఎలాంటి నా ఫోనే పోయింది, నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ లేదు, నాకేం గుర్తులేదు, అలాంటి టైంలో మీ దగ్గర ఉన్న రెసిప్ట్స్తో ఇలాగ వాళ్ళు ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. మీ దగ్గర ఏవైతే ఉంటాయో అప్లికేషన్లు, రిపోర్ట్స్, ఫోన్ నెంబర్స్, వాటితో ఈమెయిల్స్తో ఆర్గనైజేషన్ చార్ట్స్ ఏమైనా ఉన్నా, క్యాలెండర్స్, డేట్స్ ఏమైనా ఉన్నా, ఓకే, మీ పేర్లు, పాస్వర్డ్లు, ఇవన్నీ ఏంటంటే మీరు పనికిరావని చెప్పి పడేస్తూ ఉంటారు బయట. ఏది డిలీట్ చేయడం కానీ, లేదంటే ఆ స్టేట్మెంట్లు బయటికి రిసిప్ట్ తీసినప్పుడు పడేయటం. మీ ఆధార్ కార్డు ఏం చేస్తారంటే పనికిరాదు అని చెప్పి రోడ్డు మీద తీసేయటం. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాదర్ చేసి మీ యొక్క అకౌంట్ని కాంప్రమైజ్ చేస్తారు. నా దగ్గర ఇవేమీ లేవు, నా దగ్గర ఇవి మాత్రమే, దీంతో నేనే అని చెప్పి వాళ్ళు ఆ సర్వర్కి రిక్వెస్ట్ చేయడం ద్వారా మీ అకౌంట్ అనేది కాంప్రమైజ్ అయ్యి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత తను అన్ని మాడిఫికేషన్స్ చేసుకొని తను డేటా అంతా స్టోర్ చేసుకుంటాడు. సో ఈ విధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు ఇలా టార్గెట్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లూటీ కానీ చోరీ కానీ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు సెషన్ 6.